హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్కి మరొక బృహత్తరమైనటువంటి ఒక రోడ్డు, ఒక మణిహారంగా చెప్పుకుంటగది రీజనల్ రింగ్ రోడ్. ఈ రీజనల్ రింగ్ రోడ్ అన్నది బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాస్త ముందుకు వెళ్ళినప్పటికీ కూడా ఇప్పుడు వస్తున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముందుకి వడివడిగా అడుగులు వేసే విధంగా అంటే తన ప్రణాళికలు ముందుకు సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ రీజనల్ రింగ్ రోడ్ రావడం వల్ల హైదరాబాద్ యొక్క రియల్ ఎస్టేట్ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయం మీద గతంలో కొన్ని వీడియోస్ చేసాం. అందులో భాగంగా ఈరోజు నార్థన్ పార్ట్, సౌతర్న్ పార్ట్ ఏదైతే రెండు పార్ట్స్ కూడా రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో అందులో సౌత్ పార్ట్ యొక్క రీజనల్ రింగ్ రోడ్ ఎలా ఉంటుంది అనే విషయంపై ఈరోజు ఒక వీడియో ద్వారా అంటే ఏ ప్రాంతాల్లో మీకు గ్రోత్ రేట్ ఎక్కువగా ఉంటుంది, అసలు రియల్ ఎస్టేట్ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది, అసలు రీజనల్ రింగ్ రోడ్ రావడం వల్ల రియల్ ఎస్టేట్ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి, ఈ విషయంపై నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు మీకు అందించే ప్రయత్నం చేస్తాను డియర్ ఫ్రెండ్స్. అయితే రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే సదరన్ పార్ట్ అని చెప్తున్నామో ఈ సదరన్ పార్ట్లో ముఖ్యంగా విజయవాడ హైవే రోడ్లో ఉన్నటువంటి చౌటుప్పల్ నుంచి సాగర్ రోడ్లో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం, అలాగే శ్రీశైలం రోడ్లో ఉన్నటువంటి అమన్గల్ ప్రాంతం అంటే కడతాలతో వచ్చిన అమన్గల్ ప్రాంతం, అలాగే బెంగళూరు నేషనల్ హైవే రోడ్లో ఉన్నటువంటి షాద్నగర్ పై నుంచి టువర్డ్స్ మరలా షాబాద్ నుంచి నవాపేట నుంచి టువర్డ్స్ మరలా నార్త్ పార్ట్ అంటే సంగారెడ్డి వరకు కనెక్ట్ చేసే ఈ పార్ట్ని సదరన్ పార్ట్ అంటారు. అంటే విజయవాడ హైవే రోడ్ అంటే భువనగిరి వరకు ఉన్నటువంటి వరంగల్ హైవే రోడ్లో భువనగిరి వరకు ఏదైతే చెప్పుకుంటున్నామో భువనగిరి ప్రాంతంలో కట్ చేస్తే సదరన్ పార్ట్లో ప్రత్యేకంగా ఇప్పుడు నేను చెప్పే ప్రాంతాలన్నీ కూడా సదరన్ పార్ట్ కింద వస్తాయి. అయితే ఈ రీజనల్ రింగ్ రోడ్ కవర్ చేస్తున్నటువంటి ఈ ప్రాంతాలు అంటే విజయవాడ హైవే రోడ్లో ఉన్నటువంటి చౌటుప్పల్ అయితేనేమి, ఇబ్రహీంపట్నం రోడ్డు అంటే సాగర్ హైవే రోడ్ అంటే ఇబ్రహీంపట్నం, అదేవిధంగా శ్రీశైలం హైవే రోడ్ ఉన్నటువంటి అమన్గల్ ప్రాంతం అంటే జంక్షన్స్ ఇవన్నీ కూడా నేను చెప్పేవన్నీ కూడా జంక్షన్స్ వస్తాయి అనమాట. సో ఈ అమన్గల్ ప్రాంతం అలాగే బెంగళూరు నేషనల్ హైవే రోడ్లో మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత వచ్చినటువంటి ఈ షాద్నగర్ ప్రాంతం, షాద్నగర్ మీదుగా షాబాద్ నుంచి నవాపేట మీదుగా శంకరపల్లిని టచ్ చేస్తూ మళ్ళీ సంగారెడ్డిని కలిసే ఈ సదరన్ పార్ట్ టోటల్గా 182 కిలోమీటర్స్ ఉంటుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ రెండు కలిసి 6,500 కోట్ల రూపాయలని ప్రస్తుతం ఒక అంచనా మేరకు దీనికి కంప్లీట్ చేస్తామని చెప్పారు. అయితే ఇది టోటల్గా ఈ పార్ట్ 90 ఫీట్స్లో అంటే 100 ఫీట్స్లో వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 300 ఫీట్ రోడ్ అంటారు. 90 మీటర్స్ అంటే 300 ఫీట్ రోడ్ అంటే 4 లైన్ల మొత్తం ఇది టోటల్గా 300 ఫీట్ల రోడ్డు, విస్తారమైన రోడ్డు అనమాట. ఇది టోటల్ స్కెచ్ వచ్చేసరికి టోటల్గా ఈ మొత్తం రింగ్ రోడ్ అంటే 340 కిలోమీటర్ ఉంటుంది రీజనల్ రింగ్ రోడ్డు. అందులో సదరన్ పార్ట్ కింద మనకి 182 కిలోమీటర్స్ కవర్ అవుతుంది ఈ సదరన్ పార్ట్లో ఉన్నటువంటి రీజనల్ రింగ్ రోడ్. అయితే డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చర్చించుకోవాల్సింది ప్రజెంట్ ఉన్నటువంటి అవుటర్ రింగ్ రోడ్డు అలాగే రాబోతున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్డు ఈ మధ్య పరిస్థితి ఏంటి, ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంటుంది, గ్రోత్ రేట్ ఎలా ఉంటుంది అన్నది కొంతవరకు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం చూసినట్లయితే ఈ రీజనల్ రింగ్ రోడ్ అనే ఏదైతే ఈ కాన్సెప్ట్ ఉందో ఇది మొట్టమొదటిగా 2008లో అప్పటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్న టైంలో దీన్ని 2031 వరకు అంటే 2008లో హెచ్ఎండి అనేది ఫామ్ అయింది. సో 2008 నుంచి 2031 వరకు గ్రోత్ రేట్ ఎలా ఉంటుందంటే జనాభా పెరుగుదల ఎలా ఉంటుంది, జనావాసాలు ఉంటుంది, ఎక్కడ పాపులేషన్ డెన్సిటీ అంటే జనసాంద్రత ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అనే విషయంపై కూలంకషంగా చర్చిస్తూ 2031 వరకు ఒక మాస్టర్ ప్లాన్ డిజైన్ చేశారు. ఈ రీజనల్ రింగ్ రోడ్ అని ఏదైతే ఇప్పుడు చెప్తున్నటువంటి రోడ్ ఉంది ఇప్పుడు రీసెంట్గా తీసుకున్నది కాదు, ఇది 2008 మాస్టర్ ప్లాన్లోనే దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అయితే అవుటర్ రింగ్ రోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు కొత్త ప్రభుత్వాన్ని కూడా ఈ రీజనల్ రింగ్ రోడ్పై దృష్టి సారిస్తున్నాయి. అయితే అలైన్మెంట్స్ చేంజెస్ అనేవి కాస్త ముందు వెనక జరుగుతున్నప్పటికీ కూడా ఏదైతే జంక్షన్ పాయింట్స్ని ఇప్పుడు మనం చెప్పుకున్నామో ఈ పాయింట్స్ మాత్రం ఇదే విధంగా ఉండే అవకాశంలో ఇందులో ఇటువంటి మార్పులు ఉండే అవకాశం లేదని మాత్రం రీసెంట్గా వస్తున్నటువంటి ప్రభుత్వ ప్రకటన ద్వారా మనకు తెలుస్తుంది. మేబీ ఇది కూడా చేంజెస్ కావచ్చు. అంటే ఎక్కడ ఏ పాయింట్లో చేంజెస్ కావచ్చు అంటే బెంగళూరు నేషనల్ హైవే రోడ్లో ఉన్నటువంటి షాద్నగర్ కాకుండా అదే రోడ్లో కాస్త ముందుకు వెళ్ళినట్టయితే బాలానగర్ ప్రాంతంలో ఒక జంక్షన్ రావచ్చు అని ఇంతకుముందు హెచ్ఎండి రిలీజ్ చేసినటువంటి ఒక మ్యాప్లో మనకు కనిపిస్తుంది. బట్ అది బాలానగర్ ప్రాంతమా లేకపోతే షాద్నగర్ ప్రాంతం అన్నది అది క్లియర్గా కన్ఫర్మేషన్ గవర్నమెంట్ నుంచి రావాలి. బట్ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం చెప్పడం మాత్రం షాద్నగర్ ప్రాంతం మీదుగా మాత్రమే ఒక జంక్షన్ వస్తుంది బెంగళూరు నేషనల్ హైవే రోడ్లో తెలుస్తుంది. మేబీ ఇదే ఫైనలైజ్ కావచ్చు కూడా. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే రియల్ ఎస్టేట్ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయానికి వచ్చినట్లయితే శాటిలైట్ టౌన్షిప్స్ అంటే రీజనల్ రింగ్ రోడ్డుకి అవుటర్ రింగ్ రోడ్డుకి మధ్య ఉన్నటువంటి మినిమం ఒక 30 కిలోమీటర్స్ రేడియస్ ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో శాటిలైట్ టౌన్షిప్స్ అనేవి వచ్చే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. దీనిలో భాగంగా హెచ్ఎండిఏ అనేక రకాల టౌన్షిప్స్ అంటే
ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో కలిసి అంటే ల్యాండ్ ఎక్విజిషన్ అంతా కూడా ప్రైవేట్ భాగస్వామ్యం ఎక్విజిషన్ చేసిన తర్వాత దానికి క్లియర్ అప్రూవల్స్ డెవలప్మెంట్స్ ఈ పార్ట్ అంతా కూడా హెచ్ఎండిఏ తీస్తూ 60:40 షేర్ కింద అంటే 60% అంది ల్యాండ్ ఎక్విజిషన్ చేసినట్టు ప్రైవేట్ పార్టీ కింద 40% గవర్నమెంట్ షేర్ కింద కొన్ని శాటిలైట్ టౌన్షిప్స్ ఏర్పాటు చేస్తుంది. అందులో భాగంగా మీకు షాద్ నగర్ బిఫోర్ ఇన్ముల్ నర్వా మేకగూడ ఈ ప్రాంతాల్లో ఒక శాటిలైట్ టౌన్షిప్ కూడా చేయడం జరిగింది. మేబీ ఇట్లాంటి టౌన్షిప్స్ అనేవి ఈ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు మధ్య ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ శాటిలైట్ టౌన్షిప్స్ వచ్చే అవకాశం మాత్రం చాలా మెండుగా కనిపిస్తుంది. రీజనల్ రింగ్ రోడ్కి అవతల ప్రాంతం అంటే బెంగళూరు నేషనల్ హైవే రోడ్ ఉద్దేశం చెప్తున్నాను. రీజనల్ రింగ్ రోడ్కి అవతల ప్రాంతం అంటే బాలానగర్ నుంచి ముందుకెళ్ళినట్లయితే జడ్చర్ల ప్రాంతం ఇక్కడ ఆల్రెడీ పోలేపల్లి సెజ్లు కొన్ని సెజ్లు ఏర్పాటు చేసింది. అదేవిధంగా శ్రీశైలం రోడ్డు విషయానికి వచ్చినట్లయితే ఇంతకుముందు ప్రభుత్వం ముఖ్యంగా ఈ కందుకూరు నుంచి ముచ్చర్ల మీదుగా దాసర్లపల్లి మీదుగా ఉన్నటువంటి ఈ అమనగల్ ప్రాంతం ఈ మధ్య ప్రాంతంలో ఒక ఫార్మాసిటీకి ఏర్పాటు చేసింది. అయితే రీసెంట్గా వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఫార్మాసిటీని పూర్తిగా రద్దు చేసేసింది. కాబట్టి ఇక్కడ ఫార్మాసిటీ వచ్చే అవకాశాలు లేవు. అక్కడ ఫార్మా విలేజెస్ అంటే ఫార్మాసిటీ విలేజెస్ అంటే ఫార్మా బేస్డ్ అంటే ఇటువంటి అంటే ఫార్మా బేస్డ్ రంగానికి సంబంధించినటువంటి కొన్ని ఈక్విప్మెంట్స్ పరికరాలు తయారు చేసి అంటే నాన్ పొల్యూషన్ జోన్లో నుండి పరికరాలు తయారు చేసే అవకాశం అంటే అటువంటి ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం కూడా ఈ ప్రాంతంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇక విజయవాడ హైవే రోడ్లో చూసినట్లయితే మనకి చౌటుప్పల్ నుంచి ఈ చౌటుప్పల్ జంక్షన్ నుంచి బిఫోర్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పెద్దగా గవర్నమెంట్ ఎటువంటి శాటిలైట్ టౌన్షిప్స్ కూడా డిక్లేర్ చేసినట్టు కనిపించట్లేదు. కేవలం ఉప్పల భాగాయితో ఈ ప్రాంతంలో మాత్రం కనిపిస్తుంది. నాకున్న పరిజ్ఞానం మేరకు ఈ ప్రాంతంలో అయితే ప్రస్తుతం చేయలేదు. మేబీ ఈ ఔటర్ రింగ్ రోడ్కి రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రాంతంలో కూడా ఏదైనా శాటిలైట్స్ టౌన్షిప్స్ డిసైడ్ చేసే అవకాశం కూడా ఉంది. కొంతవరకు రియల్ ఎస్టేట్ రంగం విజయవాడ హైవే రోడ్ చూసినట్లయితే ఈ రీజనల్ రింగ్ రోడ్ జంక్షన్ దృష్టిలో పెట్టుకుని అటువైపు కూడా కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా వచ్చి వెంచర్స్ చేస్తున్నారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నం తడితే మాల్ ఈ ప్రాంతంలో కూడా కొన్ని రియల్ ఎస్టేట్ వెంచర్స్ వస్తున్నాయి. అయితే డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను చెప్పేది మీకు ఏంటంటే రియల్ ఎస్టేట్ కంపెనీస్ వచ్చాయి కాబట్టి ఇక్కడ ఏదో డెవలప్మెంట్ అయిపోతుంది అన్నది మాత్రం శుద్ధ తప్పు. అట్లా వెళ్ళకండి. ఏదైనా పరిశ్రమలు కానీ లేకపోతే గవర్నమెంట్ ఫ్యాక్టరీస్ కానీ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ కానీ లేక ప్రైవేట్ ఇండస్ట్రీస్ కానీ ఇవి ఎక్కువగా ఏ ప్రాంతంలో వస్తాయో అటువంటి ప్రాంతంలో మాత్రమే రియల్ ఎస్టేట్ యొక్క పెట్టుబడి డబల్ కావచ్చు మల్టిపుల్గా వచ్చే అవకాశం ఉంటుంది తప్పించి కేవలం రియల్ ఎస్టేట్ కంపెనీస్ వచ్చాయి కాబట్టి ఏదో డెవలప్మెంట్ అయిపోతుంది అనుకోవడం తప్పు. ఇక బెంగళూరు నేషనల్ హైవే విషయానికి వచ్చినట్లయితే అంటే శ్రీశైలం హైవే రోడ్ దాటి మనం బెంగళూరు హైవే రోడ్కి వచ్చినట్లయితే డెఫినెట్గా ఈ ప్రాంతంలో చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి. ప్రజెంట్ కొన్ని లక్షల మంది ఎంప్లాయ్మెంట్ కూడా స్కోప్ ఉంది. బెంగళూరు నేషనల్ హైవే రోడ్డు వన్ ఆఫ్ ద హైదరాబాద్లో బిగ్గెస్ట్ అండ్ మంచి రిచెస్ట్ ప్లేస్ అవకాశం కూడా ఉంది. బికాస్ ఆఫ్ నేను బ్లైండ్గా చెప్పట్లేదు. చాలా సంస్థలు అంటే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ మొదలుకునే చాలా ఐటీ కంపెనీస్ అలాగే నాన్ పొల్యూషన్ చేయనటువంటి వేరే హౌసెస్ అంటే ముఖ్యంగా ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ అయితేనేమి జాన్సన్ అలాగే అమెజాన్ వేర్ హౌసెస్ కొన్ని లక్షల స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి అమెజాన్ వేర్ హౌస్ కూడా ఈ ప్రాంతంలో బెంగళూరు నేషనల్ హైవే రోడ్లో ముఖ్యంగా షాద్ నగర్కి ఔటర్ రింగ్ రోడ్కి ఈ మధ్య ప్రాంతంలో ఇక్కడ ఆల్రెడీ రావడం. అదేవిధంగా బాలనగర్ దాటిన తర్వాత ఉన్నటువంటి జడ్చర్లకు దగ్గరలో కూడా కొంత పోలేపల్లి ఏరియాలో సెజ్ రావడం. అలాగే టూరిజం స్పాట్గా మీకు మహబూబ్నగర్ ఎత్తిపోతల పథకం కూడా రీసెంట్గా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తీసుకున్నారు. సో దాన్ని కూడా ఒక టూరిజం స్పాట్గా డెవలప్ చేసే ఉద్దేశం ఉంది. కాబట్టి అటు ఇండస్ట్రియలైజేషన్ ఏమి అదేవిధంగా మీకు టూరిజం స్పాట్స్గా కూడా బెంగళూరు నేషనల్ హైవే స్కోప్ చాలా వరకు ఉంది. సో లాంగ్ విజన్ అంటే ఒక 5 years అబౌట్ 10 yearsకి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ఉద్దేశం ఉంటే బెంగళూరు నేషనల్ హైవే రోడ్డు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రాంతానికి వచ్చేది షాబాద్. ఈ షాబాద్ ప్రాంతం కూడా చాలా వరకు చాలా ఐటీ సెజ్లు ఈ ప్రాంతం అంతా కూడా షాబాద్ ఉంది. కాబట్టి ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ వెంచర్స్ చేస్తున్నారు. సో మీరు తెలుసుకొని ఆ ప్రాంతంలో కూడా మీకు లాంగ్ విజన్ అంటే తాత్కాలికంగా ఏదో ఓవర్ నైట్ రిటర్న్స్ వస్తాయని కాకుండా ఒక దీర్ఘకాలికంగా రిటర్న్స్ రావాలని ఉద్దేశం ఆలోచించిన వాళ్ళైతే డెఫినెట్గా ఈ ప్రాంతం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక షాబాద్ నుంచి ఉన్నటువంటి ముందు ప్రాంతానికి వెళ్ళినట్టయితే నవాబ్పేట మీదుగా మళ్ళీ సంగారెడ్డి ఈ ప్రాంతం చేవెళ్ళ ఆ ప్రాంతానికి కూడా అద్భుతమైనటువంటి గ్రోత్ రేట్స్ అయితే చాలా వరకు ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు. సో డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నాకున్న పరిజ్ఞానం మేరకు అందజేసే ప్రయత్నం చేశాను. దీనికి సంబంధించి మీకు ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి లేదా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది రిటర్న్స్ ఎలా ఏ ప్రాంతంలో చేస్తే రిటర్న్స్ ఎక్కువగా వస్తాయి ఇదే కాకుండా లీగల్ సంబంధించి మీకు ఏదైనా న్యాయపరంగా ఇటువంటి సలహా సంప్రదింపు కావాలనుకుంటే డెఫినెట్గా కింద స్క్రోల్ అవుతుంటే నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే డెఫినెట్గా మా టీం మిమ్మల్ని సంప్రదిస్తారు. థ్యాంక్ యూ సో మచ్.